ఫ్రెండ్స్, ఇవాళ రేపు సెక్యూరిటీ అనేది ఎంత మేజర్ కీ రోల్ ప్లే చేస్తుందని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ పోలీస్ వాళ్ళు కూడా ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ పెట్టుకోమని చెప్పి వాళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారు. ఇవాళ రేపు ఇంకా చెప్పాలంటే సిటీ శివార్లో ఉంటున్నారు అన్నట్లయితే గనక ఎక్కువగా దోపిడీలు, దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. అండ్ మన ఇంటి ముందు చేసుకున్నటువంటి వెహికల్స్ కావచ్చు, టూ వీలర్ కావచ్చు, లేదా మన పెట్స్ కావచ్చు, వెటు వెళ్తున్నాయి ఏంటి అనేది ప్రతిదీ ఇంకా చెప్పాలన్నట్లయితే పండగలకి మన ఊర్లోకి వెళ్తున్నా కానీ రిమోట్ గా మనం ఎక్కడంటే అక్కడ యాక్సెస్ చేసుకునేటువంటి విధంగా ఇవాళ రేపు మన సెక్యూరిటీ సిస్టమ్స్ అనేవి రావడం జరిగింది. సో అందులో భాగంగా నేనైతే మన స్టూడియో కోసం అని చెప్పి ఇవి పర్సనల్ గా పర్చేస్ చేసినవి. ఇది బ్రాండ్ మనకు పంపించినవి అయితే కాదు, స్వయాన నా డబ్బులతో నేను పర్చేస్ చేసినవి. అండ్ వీటన్నిటికి పెద్దగా మీకు ఎక్స్పెండిచర్ కూడా ఖర్చు అయ్యేది కూడా చాలా తక్కువే. 1000-1500 రూపాయల నుంచి మీకు కెమెరా అనేది డైరెక్ట్ గా స్టార్ట్ అవడం జరుగుతుంది. ఒకవేళ ఇంత హెవీగా మీకు అవసరం లేదు అని అనుకుంటే, నేనంటే ఇక్కడ స్టూడియోని రన్ చేస్తుంటాను కాబట్టి నాకు మల్టిపుల్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ప్రస్తుతం నేను 4 ఛానల్ అంటే 4 కెమెరాస్ అయితే నేను ఇక్కడ ఫిక్స్ చేయబోతున్నాను. సో ఇక్కడ సిపి ప్లస్ అలాగే హిక్విజన్ ఉంటుంది. నేను ఇక్కడ హిక్విజన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే నాకు క్వాలిటీ పరంగా అలాగే ఫీచర్స్ పరంగా ఈవెన్ వారంటీ పరంగా ఇదైతే నాకు చాలా బాగా ఉపయోగపడటం జరుగుతుంది. అండ్ దీంట్లో బేసిక్ గా నేను ఇక్కడ 2 బుల్లెట్ కెమెరాస్ అంటే అవుట్డోర్ కోసం ఎక్కువగా మనం ఇవి వాడుతూ ఉంటాం. లైక్ అవుట్ సైడ్ ఒక ప్రొటెక్షన్ లేయర్ రావడం జరుగుతుంది. కెమెరా అంతా కూడా సేమ్ ఉంటుంది. 5 మెగాపిక్సెల్ కెమెరాస్ ఇవన్నీ కూడా. అండ్ IP67 రేటెడ్ ఉంటాయి ఇవి. సో బయట మన వర్షాకాలం, చలికాలం ఇలాంటి ఆల్ వెదర్ లో కూడా మనం వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇండోర్ అంటే లోపల వచ్చేటప్పటికే నేను ఈ డోమ్ కెమెరాస్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ దీంట్లో మీకు IP రేటింగ్ లాంటివి అయితే ఏమి ఇవ్వరు. అండ్ ఇది కూడా మనకి 5 మెగాపిక్సెల్ తోటి రావడం జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ ఇది 20 మీటర్స్ డిస్టెన్స్ వరకు కవర్ చేయగలిగితే, వేరే ఇది వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 25 మీటర్స్ వరకు డిస్టెన్స్ అయితే ఇవి కవర్ చేయగలవు. సో వీటిలో కూడా మీకు అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాస్ అని ఇట్లా రకరకాల కెమెరాస్ కూడా ఉంటాయి. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటు ERD పవర్ సప్లై మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికీ కూడా, ఈవెన్ సామ్సంగ్ కి కూడా వీళ్ళే చార్జర్స్ ని తయారు చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించినటువంటి పవర్ సప్లై నేను ఇక్కడ ఒకటి అయితే ఆర్డర్ చేశాను. ఇది కూడా మనకేంటి అంటే 4 ఛానల్ అంటే 4 కెమెరాలు కాబట్టి 4 కెమెరాల అవుట్పుట్ ఇవ్వడానికి మనకి ఇక్కడ 4 పోర్ట్స్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ కేబుల్ యొక్క డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఒకవేళ నార్మల్ అయితే నార్మల్, లాంగ్ అయితే లాంగ్, అండ్ ఎక్స్టర్నల్ లాంగ్ అయితే ఎక్స్టర్నల్ లాంగ్, లెంత్ ఎక్కువ ఉంది అన్నట్లయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ ఛానల్ వచ్చేటప్పటికే 12 వోల్ట్స్ అండ్ 1 యాంప్ అంటే ఇది మొత్తం టోటల్లీ 12 వోల్ట్స్ 4 యాంప్స్ అవుట్పుట్ సప్లై అయితే మనకు సప్లై చేయగలదు. అండ్ దీన్ని పక్కకు పెడితే 2 టెరాబైట్ కి సంబంధించినటువంటి ఒక సాటా హార్డ్ డ్రైవ్ ని కూడా నేనైతే తీసుకున్నాను. లైక్ ఇది 5 మెగాపిక్సెల్ కెమెరా తోటి HD క్వాలిటీతో రికార్డ్ అయింది అన్నట్లయితే గనక అరౌండ్ 1 మంత్ ఆఫ్ వీడియో బ్యాకప్ ఏదైతే ఉందో మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ అప్ టు 4 TB దాకా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో నేనైతే 2 TB సరిపోయింది. ఇది నాకు సమ్ వాట్ అరౌండ్ ఇది నాకు 4000 రూపీస్ కో ఏమో వచ్చింది, 4200 కు వచ్చింది. అండ్ ఫైనల్ గా ఇక్కడ DVR బాక్స్, ఇక్కడ హిక్విజన్, దీంట్లో మనకు వచ్చేటప్పటికి HDMI ఇన్పుట్ అండ్ మొబైల్ సర్వేలెన్స్ డైరెక్ట్ గా మనం యాప్ త్రూ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు వైఫై ఉండదు. దీనికైతే మనము ఇంటర్నెట్ ల్యాన్ ద్వారా ప్రొవైడ్ చేయాలి. అండ్ దీని నుంచి మనం రిమోట్ ద్వారా మనం అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు ఇక్కడ చూసారంటే USB ద్వారా యాక్సెస్ ఉంది, వెబ్ ద్వారా కూడా మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. అండ్ మొబైల్ సర్వీసెస్. అండ్ ఇది 7100 సిరీస్. అండ్ దీని ప్రైస్ అరౌండ్ నాకు ఆఫ్లైన్ లోనే నేను పర్చేజ్ చేశాను. ఆన్లైన్ లో కొంచెం కాస్ట్లీగానే ఉంది. ఆఫ్లైన్ లో సమ్వేర్ అరౌండ్ నాకు 3500 రూపాయలకి రావడం జరిగింది. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఒక DVR బాక్స్ ఇది. సో ఇవన్నీ కూడా మీకు ఏంటి అంటే ఒక ఐడియా ఉంటుంది, లేదా మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం నేనే ఇన్స్టాల్ చేసుకుంటున్నా. వై బికాస్ ఐ నో ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా హిక్విజన్, లైక్ ఇక్కడ LED ఇండికేటర్స్ ఇచ్చారు. ఒకటి పవర్, అలాగే ఒకటి హార్డ్ డ్రైవ్, ఒకటి వచ్చేటప్పటికి ల్యాన్ పోర్ట్ స్టేటస్ మనకు చూపించడం కోసం, ఎయిర్ వెంట్స్ కోసం ఇక్కడ మనకి హోల్స్ ని ప్రొవైడ్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనం హార్డ్ డిస్క్ ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మీకు ఎలా ప్లేస్ చేయాలి ఏంటని చూపిస్తాను. అండ్ ఇది 4 ఛానల్ కాబట్టి 4 పోర్ట్ వచ్చింది. ఒకవేళ 8 ఛానల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత 16 ఛానల్ కూడా ఉంటుంది. మీకు కావాల్సిన కెమెరాస్ ని బేస్ చేసుకొని మీరు వాడుకోవచ్చు. లైక్ మీ ఇంట్లో మానిటర్ ఏదైనా ఉంది అనుకోండి, VG అవుట్పుట్ తీసుకోవచ్చు, లేదా HDMI ద్వారా వాడుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఆడియో ఇన్ అండ్ అవుట్ అంటే ఆడియో అవుట్పుట్ కూడా మీకు కావాలనుకుంటే ఇందులో ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ ల్యాన్ పోర్టు, అలాగే USB ల్యాన్ ద్వారా మనము ఒకటేమో మౌస్ కోసం, ఒకటి వచ్చేటప్పటికి మనం డ్రైవ్ బ్యాకప్ కోసం అంటే డైరెక్ట్ గా మీరు ఏదైనా పెన్ డ్రైవ్స్ ఇట్లాంటివి పెట్టి కూడా అందులో కూడా మీరు అయితే రికార్డ్ చేసుకోవచ్చు, లేదా డేటా కాపీ చేసుకోవచ్చు. అలాంగ్ సైడ్ విత్ ఇక్కడ గ్రౌండింగ్ పిన్ అండ్ 12 వాట్స్ కి సంబంధించినటువంటి ఒక ఛార్జింగ్ అడాప్టర్ పిన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ దీంట్లోనే మనకి ఇక్కడ ఒక సాటా కేబుల్ అండ్ ఇక్కడ మనకి సాటా పవర్ కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో కంప్యూటర్ హార్డ్వేర్ నేర్చుకున్న వాళ్ళకైతే ఇవన్నీ మీకు ఐడియా ఉండొచ్చు. నాకైతే నా ఓల్డ్ మెమరీస్ గుర్తొస్తున్నాయి, ఎందుకంటే యాజ్ వెల్ యాజ్ ఐఎమ్ ఏ హార్డ్వేర్ ఇంజనీర్ టు. అండ్ దీని తర్వాత ఇక్కడ మనకు ఒక మౌస్ కూడా వీళ్ళే కాంప్లిమెంట్ కింద ఇచ్చారు. అలాంగ్ సైడ్ విత్ హార్డ్ డ్రైవ్ కోసం వీళ్ళు ఒక 4 స్క్రూస్ అయితే ఇచ్చారు హార్డ్ డ్రైవ్ ఫిక్స్ చేయడం కోసం. అంతే, యూజువల్ మాన్యువల్ వీటన్నిటి గురించి మనకు అవసరం లేదు. సో దీని తర్వాత ఇక్కడ మనం డోమ్ కెమెరా అయితే మనం చూడొచ్చు. ఇది ఇంటర్నల్ గా ఇండోర్ కోసం మనకి. అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని స్క్రూస్, లైక్ దీంట్లో మీరు ఇక్కడ చూసారు అన్నట్లయితే కనుక ఒకటి కెమెరా పిన్, ఒకటి ఆడియో అవుట్, అండ్ దీని తర్వాత రీస్టార్ట్ బటన్ ఇచ్చారు. ఒకవేళ ఎక్కడన్నా కెమెరా హ్యాంగ్ అయింది అన్నట్లయితే ఈ
రీస్టార్ట్ బటన్ తోటి మనం రీస్టార్ట్ చేయొచ్చు, అంటే మొత్తం కంప్లీట్ సిస్టమ్ ని రీస్టార్ట్ చేయకుండా. అండ్ ఇక్కడ బుల్లెట్ కెమెరాస్ ని కూడా మనం ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇది ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ కూడా మనకి కొన్ని స్క్రూస్ ఇచ్చారు డైరెక్ట్ గా వాల్ మౌంట్ కోసం. సో ఇక్కడ స్క్రూస్ ని ప్రొవైడ్ చేశారు కదా, వీటిని మనం లూజ్ చేసుకొని మనకి కావాల్సినటువంటి యాంగిల్, అంటే కెమెరా మొత్తం ఫిక్స్ అయిన తర్వాత కావాల్సిన యాంగిల్ మనం అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతే, ఈ మొత్తం టోటల్ గా ఒకవేళ మీరు గనక 4 ఛానల్ కెమెరాని యూజ్ చేసుకోవాలనుకుంటే ఇంక్లూడింగ్ 2 TB హార్డ్ డిస్క్ తోటి 2 బుల్లెట్ కెమెరాలు 2 డోమ్ కెమెరాలు, దానికి దీనికి మీకు పెద్ద డిఫరెన్స్ ఏ ఉండదు. 50-100 రూపీస్ ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ బేసిస్ కు మీరు చూస్ చేసుకోవచ్చు. యావరేజ్ గా మీకు ఒక 15,000 రూపాయల దాకా ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంది ఒకవేళ మీరు పర్చేజ్ చేసుకుని అసెంబుల్ చేసుకున్నారు అన్నట్లయితే. ఒకవేళ లేదా బయట ఎవరన్నా హెల్ప్ తీసుకున్నారంటే ఇన్స్టాలేషన్ కోసం మరొక 1000 నుంచి 2,000 రూపాయలు అదనంగా తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. సో వీటన్నిటి మనం కొంచెం పక్కకు పెట్టేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీసీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనం ఓపెన్ చేసి ఈ హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఫిక్స్ చేసేద్దాం. సో కింద మనకు 4 స్క్రూస్ ఇస్తారు. ఇది స్క్రూ ఓపెన్ చేసిన తర్వాత మనము హార్డ్ డ్రైవ్ అయితే దీనిలో పెట్టుకోవాలి. అండ్ 4 ఛానల్ కెమెరా బాక్స్ ఏదైతే ఉందో ఇన్బిల్ట్ మనకి దీంతో కలిపి కాదు, అంటే హార్డ్ డ్రైవ్ తో కలిపి కాదు, హార్డ్ డ్రైవ్ మనం సపరేట్ గా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు కలిపి అరౌండ్ మీకు 8,500 2 TB కి. అట్లా మీరు మీ ఇష్టం, మీ స్టోరేజ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు ఈవెన్ 500 GB వాడుకోవచ్చు, 1 TB వాడుకోవచ్చు. లేదు నాకు ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలి అన్నట్లయితే కనుక 4 TB కూడా మీరైతే యూస్ చేసుకోవచ్చు. సో ఈ హార్డ్ డ్రైవ్ కోసం మనకి ఇచ్చినటువంటి ఈ స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఈ స్క్రూస్ ని నేను దీన్ని ఫిక్స్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసారు కదా, హార్డ్ డ్రైవ్ అయితే నేను ఫిక్స్ చేసేసాను. అండ్ ఇక్కడ ఉండేటువంటి సాటా కేబుల్ ఏదైతే ఉందో ఈ సాటా కేబుల్ ని సేమ్ డైరెక్షనల్ చూసుకొని మనం అయితే ప్లగ్ చేయాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి పవర్ది కూడా పోర్ట్ నేను ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇవి డైరెక్షనల్ గా చూసుకొని మనం పెట్టాలి, అంటే రివర్స్ పెడితే పవర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి ఒక నాడ్ లాగా ఇస్తారు కేబుల్ ముందు. సో దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని అయితే కనెక్ట్ చేయాలి. సో ఇంతే, దాట్స్ ఇట్. ఇక జస్ట్ మనము దీన్ని ప్యాక్ చేయటం అంతే, దాట్స్ ఇట్. మన డివిఆర్ బాక్స్ అయితే సెటప్ రెడీ. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇక్కడైతే నేను జస్ట్ ఓన్లీ సెటప్ కోసం మాత్రమే మీకు మానిటర్ అవసరం అవుతుంది. తర్వాత మీకు కావాలి నేను 24/7 నాకు స్క్రీన్ లో మానిటర్ చేసుకుంటూ ఉంటాను అన్నట్లయితే కనుక ఒక మానిటర్ అయితే తీసుకోండి. అరౌండ్ 4,000-5,000 రూపీస్ లో కూడా మీకు ఫ్లిప్కార్ట్ లేదా అమెజాన్ బేసిక్స్ అయితే వచ్చేస్తా ఉంటాయి. నార్మల్ గా అయితే అది కూడా అవసరం లేదు అనుకుంటే కనుక ఇది మనకు మొబైల్ యాప్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను చేస్తున్న పని ఏంటి అంటే ఒక HDMI కేబుల్, ఎందుకంటే డైరెక్ట్ గా నాకు కాన్ఫిగర్ అయ్యేది అవుట్పుట్ కనపడాలి కాబట్టి. అండ్ దీంతో పాటు వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ మౌస్ ను కూడా USB పోర్ట్ కి అయితే నేను ప్లగ్ చేస్తున్నాను. అండ్ LAN కేబుల్ కూడా, ఎందుకంటే కాన్ఫిగరేషన్ కి మెయిన్ ఇదే కావాలి. అండ్ దీంట్లో ఇన్బిల్ట్ మనకు వైఫై అయితే ఉండదు. దీంట్లో వైఫై వచ్చే మోడల్స్ కూడా ఉంటాయి, బట్ అది కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి. బట్ నేనైతే LAN కేబుల్ ద్వారానే ఇస్తున్నాను. LAN యూస్ చేయండి, ఎందుకంటే డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ ఏదైతే చాలా హై స్పీడ్ గా ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తారు కదా, పవర్ ఆన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం LAN స్టేటస్ కూడా చూపిస్తుంది. అండ్ హార్డ్ డ్రైవ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి బ్లింక్ అవుతుంది. ఇప్పుడు బీప్ టోన్ రాగానే ఇది రెడీ టు యూజ్ అని అర్థం. సో ఇక్కడ మనకి హార్డ్ డ్రైవ్ అయితే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ నేను ఇక్కడ మానిటర్ అయితే పవర్ ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హిక్విజన్ అని. సో దీని లోపల ఇన్బిల్ట్ OS ఉంటుంది, లైక్ ఆండ్రాయిడ్ ఎలా ఉంటుంది అట్లా. ఫస్ట్ ఇనిషియల్ సెటప్ వచ్చేటప్పటికి ఇక్కడ ఇంగ్లీష్. సో ఫస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మనకి ఒక పాస్వర్డ్ ని క్రియేట్ చేయమంటుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే సెటప్ చేశాను. ఈవెన్ మీరు ఇక్కడ అన్లాక్ ప్యాటర్న్, లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మనం ఏ విధంగా అయితే వాడతాం అట్లా అన్లాక్ ప్యాటర్న్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ అన్లాక్ ప్యాటర్న్ అయితే యూజ్ చేయట్లేదు. అండ్ ఇక్కడ మనకి డేట్ టైమ్ జోన్, ఇప్పుడు మనది వచ్చేటప్పటికే +5:30 కాబట్టి +5:30. ఈ డేట్ అండ్ టైం సెటప్ మనకు మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా జరిగిందంటే మనం ఈ డేట్ అండ్ టైం ప్రకారంగానే మనం చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదా, మెడ్రాస్ బాంబే అని చెప్పి. అండ్ డేట్ ఫార్మేట్ ఎలా కావాలి, సిస్టమ్ డేట్ అండ్ సిస్టమ్ టైం ఇక్కడ మనకు చూపిస్తుంది. ఈ రోజు 11. అండ్ ఇక్కడ టైం వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం 12:58 ఎగ్జాక్ట్లీ సెకండ్స్ తో సహా, అంటే 30 సెకండ్స్ పెడుతున్నాను. అండ్ నా IP అడ్రస్ ఆటోమేటిక్ గా తీసేసుకుంది. నెక్స్ట్. అండ్ ఇక్కడ మన హార్డ్ డ్రైవ్ చూపిస్తుంది, సెలెక్ట్ చేసుకుంటున్నాను. నెక్స్ట్. అండ్ పార్టిషన్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు హిక్ కనెక్ట్ ఏదైతే మనకి యాప్ ఉంటుందో, మొబైల్ యాప్ ఏదైతే ఉందో ఆ యాప్ తో కావాలా వద్దా అని చెప్పి అడుగుతుంది. సో నేను ఇక్కడ పవర్ ఆన్ చేస్తున్నాను, లైసెన్స్ అగ్రిమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసారు కదా, కనెక్షన్ స్టేటస్ ఆన్లైన్ అండ్ వెరిఫికేషన్ కోడ్ అని చెప్పి మనకి ఇక్కడ QR కోడ్ అయితే పంపించింది. యాప్ ఉందంటే దానితో సెలెక్ట్ చేసుకున్నట్టు ఆటోమేటిక్ గా కాన్ఫిగర్ అవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ పాస్వర్డ్ రికవరీ మెథడ్, ఒకవేళ మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోయారు అంటే కనుక ఆ పాస్వర్డ్ ని ఏ మెయిల్ ఐడికి పంపించమని అడుగుతుంది. సో నేను ఇక్కడ నా మెయిల్ ఐడి అయితే పెడుతున్నాను. కంపల్సరీగా ఈ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. ఒకవేళ లేదు అంటే ఎప్పుడైనా పాస్వర్డ్ మర్చిపోతే మనం ఇబ్బంది పడతాం. లోకల్ హార్డ్ డ్రైవ్ పెట్టారు కదా, ఇదంతా కూడా ఫార్మేట్ చేసేస్తాను. డేటా మొత్తం లాస్ అవుతుంది, చైనా వద్దా అని అడుగుతుంది. ఎస్ అని కొడుతున్నాను. సో ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ హార్డ్ డ్రైవ్ అంతా ఫార్మేట్ అవుతున్నప్పుడు లైట్స్ బ్లింక్ అయ్యి ఇక్కడ మీకు బ్లూ కలర్ స్టేటస్ కనిపిస్తుంది కదా. సో LAN కార్డ్ కూడా యాక్టివేట్ అయింది అన్నట్లు. సో దాట్స్ ఇట్. ఇక్కడ కాన్ఫిగరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు చేయాల్సినటువంటి
పని ఏంటి అంటే మీ మొబైల్ ఫోన్ లో ఒక యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాడుతుంది హిక్విజన్ కాబట్టి హిక్విజన్ కి సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో యాప్ ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను. సో దీంట్లో మీరు ఇక్కడ యాడ్ లోకి వెళ్ళి ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్, ఇందాక మన క్యూఆర్ కోడ్ చూపించింది చూసారా, దాన్నైనా మీరు స్కాన్ చేసుకోవచ్చు. లేదా యాడ్ డివైస్ మాన్యువల్లీ, లైక్ మాన్యువల్ గా మీరు ఐపీ అడ్రస్ లింక్ పెట్టుకుని యాడ్ చేసుకోవచ్చు. లేదా ఆన్లైన్ డివైసెస్ అని సెలెక్ట్ చేసుకుంటే మీ లోకల్ నెట్వర్క్ లో ఉన్నటువంటి డివైస్, లైక్ ఇక్కడ మీకు ఐపీ ఉంది చూసారా, ఈ ఐపీది సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే ఇక్కడ డివైస్ డీటెయిల్స్ ఏంటి, మ్యాక్ అడ్రస్, సాఫ్ట్వేర్ వర్షన్ ఇవన్నీ కూడా మనకు చూపిస్తుంది. సింపుల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే యాడ్ కొట్టడం అంతే. సో ఇక్కడ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది. సో నేను ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ నేను ఇక్కడ ఇచ్చేసాను, సేవ్ కొట్టేస్తున్నాను. దట్స్ ఇట్. మన మొబైల్ ఫోన్ కూడా ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది. సో ఇక్కడ నాకు లోకల్ డివైస్ అని చెప్పి వచ్చేసింది చూసారా, ఇక్కడ నా ఐపీ అడ్రస్ తోటి. అఫ్ కోర్స్ మీకు కావాలి అన్నట్లయితే కనుక సెట్టింగ్స్ లోకి వెళ్ళి అలియాస్ దగ్గర మీరు ఏ పేరు కావాలనుకుంటున్నారో ఆ పేరు అయితే పెట్టుకోండి. నేను ఇక్కడ స్టూడియో అని పెట్టుకుంటున్నాను. సేవ్. దట్స్ ఇట్. ఇక్కడ నా డివైస్ అంతా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. లైక్ ఇక్కడ మీకు ఎలా కావాలి అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం కెమెరా నేను ఏం పెట్టలేదు కాబట్టి ఇక్కడ నాకు హిక్విజన్ అని చూపిస్తుంది. ఒకవేళ నేను కెమెరా ఏదైనా యాడ్ చేశాను అంటే కనుక ఆటోమేటిక్ గా దానికి సంబంధించినటువంటి లైవ్ వ్యూ అయితే మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈవెన్ దీంట్లో మనకు కొన్ని సెట్టింగ్స్ కూడా ఉంటాయి. లైక్ రైట్ క్లిక్ చేశారు అన్నట్లయితే మెనూలోకి వెళ్ళిపోగానే ఆటోమేటిక్ గా మీకు మెనూ కెమెరా 1, కెమెరా 2, కెమెరా 3, కెమెరా 4. లైవ్ వ్యూ అంటే మీ అందరికీ తెలిసింది, ఇప్పుడు మనం లైవ్ చూడొచ్చు. ప్లేబ్యాక్ అంటే ఆల్రెడీ మనకి డేట్ ప్రకారంగా ఎక్కడ ఏదైనా ఫుటేజ్ కావాలనుకుంటే ఏ కెమెరాకి సంబంధించినటువంటి కావాలనుకున్నా గానీ మనం ఇదైతే చూసుకోవచ్చు. ఈవెన్ మనకు కావాల్సినటువంటి వీడియోని కూడా మనకు కావాల్సినట్టు సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ పిక్చర్ కావచ్చు, ఈవెంట్ కావచ్చు, హ్యూమన్స్ కావచ్చు, లేదా వెహికల్స్ కావచ్చు. కాన్ఫిగర్ లోకి వెళ్ళారంటే ఇందాక మన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో అదంతా మనం ఇక్కడ చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఆటో లాగిన్ పెట్టారు అన్నట్లయితే ఆటోమేటిక్ మన యూజర్ ఐడి పాస్వర్డ్ సేవ్ అయిపోయి ప్రతిసారి డైరెక్ట్ గా మనకు లాగిన్ అవ్వడం జరుగుతుంది. లైవ్ వ్యూ ఎలా కావాలి ఏంటి అండ్ యూజర్స్ ఎవరు, యూజర్ కి సంబంధించినటువంటి పాస్వర్డ్ ఎడిట్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారు. సో నెట్వర్క్ అండ్ ప్లాట్ఫామ్ యాక్సెస్ ఎవరెవరికి కావాలి ఏంటి, లైక్ ఇందాక మీరు చూసాను కదా క్యూఆర్ కోడ్ అది. అండ్ మన ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఏదైతే ఉందో ఆ ఈమెయిల్ అడ్రస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లైక్ కెమెరాకి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్ని కూడా మనకి ఇందులో రావడం జరుగుతుంది. లైక్ ఇప్పుడు ప్రస్తుతం అయితే మనకి ఏం కెమెరా సెటప్ చేయలేదు కాబట్టి దీని డిస్ప్లే ఎలా కావాలి ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైవసీ మాస్క్ ఏదైనా కావాలనుకుంటే మాస్క్ వేసుకోవచ్చు. ఈవెన్ పారామీటర్స్ లోకి వెళ్ళి మనకి ఎలా కావాలి, లైక్ స్టీమ్ టైప్ ఎలా, రెజల్యూషన్ ఎలా కావాలి, బిట్ రేట్ ఎలా కావాలి, వీడియో క్వాలిటీ, ఫ్రేమ్ రేట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ ఎక్కడ సేవ్ అవ్వాలి ఏంటి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో చూడొచ్చు. ఇక్కడ మీరు చూసారు కదా 1832 GB మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అండ్ స్టోరేజ్ మోడ్ ఎలా ఉంది ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మోడ్ ఏం చేశాను, కోటా పెట్టాను. సో కెమెరాస్ కి ప్రతి ఒక్క కెమెరాకి యూజ్డ్ కెపాసిటీ ఇంత మెమరీ అండ్ హార్డ్ డిస్క్ కెపాసిటీ ఇంత, రికార్డ్ కెపాసిటీ ఇంత. సో ఇదేమవుతుందంటే ఆటోమేటిక్ గా ఎప్పుడైతే ఫుల్ అవుతుందో ఇది ఓవర్ రైట్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ ఫేషియల్ రికగ్నిషన్ కూడా నేనైతే ఎనేబుల్ చేశాను. సో దట్ మనకి ఏదైనా యాక్షన్ అంటే అక్కడ ఎవరైనా మనుషులు తిరుగుతున్నా లేదా ఏదైనా జరిగినప్పుడు ఆటోమేటిక్ గా మనకి గ్రీన్ కలర్ లో లింక్ అనేది చూపించడం జరుగుతుంది. సో దట్ మనకి అక్కడ జరిగిన ఇన్సిడెంట్ అని చెప్పి మనం స్ట్రైట్ ఫార్వర్డ్ వెళ్ళిపోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి హిక్ కనెక్ట్ కి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్, అలాగే మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది, లైక్ ఫ్యాక్టరీ డిఫాల్ట్ సెట్టింగ్, సింప్లీ రీస్టోర్ అండ్ రీస్టోర్ టు ఇన్యాక్టివ్, ఇలాంటి ఫీచర్స్ అన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. లైక్ సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం అయితే సాఫ్ట్వేర్ అప్డేట్ లేదు. ఈవెన్ ఇక్కడ మనకి పవర్ ఆఫ్ లాగ్ ఆఫ్, షట్ డౌన్ అండ్ రీబూట్. సో ఇక్కడ నేను రీబూట్ చేస్తున్నాను ఒకసారి, ఎందుకంటే ఇప్పుడే హార్డ్ డిస్క్ ఫార్మాట్ చేశాను కాబట్టి. అండ్ ఈ వీడియో స్పాన్సర్ అయితే ఏం కాదు, అండ్ ఈ బ్రాండ్ నాకు పంపించింది కాదు, నేను పర్సనల్ గా కొన్నది. అండ్ ఈ బిజినెస్ కూడా ఎవరితో కాదు, మా ఫ్రెండ్ దే. వీలైతే ఒకవేళ మీరు హైదరాబాద్ లో మీ ఇళ్లలో మీ ఆఫీస్ లో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక జస్ట్ కాంటాక్ట్ నెంబర్ షేర్ చేస్తున్నాను. తన పేరు మధు. ఒకసారి కాంటాక్ట్ అవ్వండి, కొంచెం మీ సపోర్ట్ ఇవ్వండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా సింపుల్ గా మీరే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. థర్డ్ పర్సన్ కూడా అవసరం. కాకపోతే కొంచెం ఓపిక్ గా మనం ఇవన్నీ అయితే కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది. పెద్దగా దీనికోసం మనం ప్రో అవ్వాల్సిన అవసరం లేదు, దీనికోసం మనం మాస్టర్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో తక్కువ ఖర్చుతోటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మీరు దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవన్నీ కూడా ఆఫ్లైన్ లో పర్చేజ్ చేస్తాను. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ నేను మీకు కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఒకవేళ పవర్ కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదన్నట్లయితే ల్యాన్ కి సంబంధించినవి కానీ, ల్యాన్ అయితే ఇంటర్నెట్ వాళ్ళు చేసేస్తారు, లేదా పవర్ అయితే కనుక డైరెక్ట్ గా మనము ఎలక్ట్రీషియన్ తోటి కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇది మీ మొబైల్ డేటా మీద పనిచేస్తుంది అనే డౌట్ రావచ్చు. ఎస్, పనిచేస్తుంది. బట్ మీకు ఇంటర్నెట్ స్పీడ్ ఏదైతే ఉందో ఇది కాన్స్టెంట్ గా హై స్పీడ్ మీద రావాలి. అండ్ ల్యాన్ కేబుల్ తోటే మనం దీన్ని అయితే కనెక్ట్ చేసాము. దీంట్లో వైఫై మోడల్ కూడా ఉంటుంది. ఎనీవే దాని లింక్ కూడా ఇస్తాను. ఒకవేళ మీకు అక్కడ ఇంటర్నెట్ యాక్సెస్ లేదు, బట్ సీసీ కెమెరా స్టోరేజ్ కావాలి అన్నట్లయితే గనక ఇంటర్నెట్ లేకపోయినా లోకల్ స్టోరేజ్ లో అయితే ఉంటుంది. బట్ మీరు ఎక్కడంటే అక్కడ రిమోట్ గా చూసుకోవాలంటే మాత్రం కంపల్సరీ ఇంటర్నెట్ వైర్ ఆర్ వైర్లెస్ అంటే వైఫై ద్వారా కూడా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. బట్ సీసీ కెమెరా రికార్డింగ్ కోసం ఇంటర్నెట్ అయితే అవసరం లేదు. బట్ మనం ఎప్పుడన్నా ఏదైనా సంఘటన జరిగినప్పుడు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం ఆ ప్లేస్ కి వెళ్ళి చూడగలం, రిమోట్ గా మానిటర్ అయితే చేయలేం. ఎనీవే వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని అమేజింగ్ కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.